ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో ఉండు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఇచ్చినటువంటి 351 గ్రాముల 750 మిల్లీలీటర్ల బంగారు దండలను జయంతి మరియు ఆదినారాయణ వారి తల్లి జ్ఞాపకార్థం వెంకటేశ్వర స్వామి వారికి 3 బంగారు గొలుసులు $3 చేయించి అప్పటి ఈవోగా విధులు నిర్వహిస్తున్నటువంటి ఏకాంబరంకు ఇచ్చామని, ప్రస్తుతం వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానంలకు అనుసంధానమైనవని, ఇప్పుడు నగలు స్వామివారికి అలంకరణ చేయటం లేదని, ఆ నగలు ప్రస్తుతం ఉన్నట్లా లేనట్లా నగలు ఉంటే స్వామివారికి గరుడ సేవ కళ్యాణ ఉత్సవాలలో అలంకరించాలని దాతలు వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగల గురించి ఈవోని అడిగినా సమాచార హక్కు చట్టం కింద అడిగినా సరైన సమాధానం రావడం లేదని, నగల గురించి ఆరా తీసి స్వామివారికి అలంకరణ చేయాలని దాతలు వేడుకున్నారు. మా అమ్మగారు చనిపోయిన దినం వల్ల మేము 2000 చనిపోయింది మా అమ్మ. 1 ఇయర్ మేము అమ్మకి తిథి చేయలేదు, 1 ఇయర్ తిథి చేసాము. 2008లో 1-3 నెలలో మా అమ్మవారి కోరిక ప్రకారం మా అమ్మవారి నగలు ఆల్టరేషన్ చేసి అవి ఎంత ఇది చేసి మళ్ళీ అమ్మవారికి వెంకటేశ్వరికి మేము కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి మా అమ్మవారి కోరిక ప్రకారము మా అమ్మవారి నగలు ఆ వెంకటేశ్వరుడు మెల్లో వేసి చూడాలని మేము ఎంతో కోరిక ప్రకారము మేము నెరవేర్చినాం. వెంకటేశ్వర గారికి ఇచ్చాము. ఈవో ఏకాంబరం సార్ గారికి మళ్ళా వేరే ఈవో సార్ గారు ఉన్నారు, 2 ఇన్ఛార్జీలు ఉన్నారు. వాళ్ళిద్దరి ప్రకారం మనం అక్కడ అందజేసాము. అందజేసిన వెంటనే మా నగలు మేము మన బ్రహ్మోత్సవాలకు పోతే ఆ నగలు ఆయన మెల్లో కనిపించలేదు. మాకు బాధాకరమయ్యి మేము ఈరోజు రిపోర్ట్ ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా నగలు అమ్మవారి మా వెంకటేశ్వర నగలు మాకు కనిపించాలని మేము ఇచ్చిన నగలు బ్రహ్మోత్సవాలకి ఏమాత్రము కనిపించలేదు. మాకు బాధాకరమయ్యి చాలా బాధపడుతున్నాం. మా నగలు ఏమైనట్లు, మా నగలు ఈసారి కళ్యాణోత్సవంలో మా నగలు మేము చూడాలి, మాకు కనిపించలేదు. మేము దానివల్ల రిపోర్ట్లు చేసినా సమాధానం లేదు. ఇదేనా ఈవో గారు చేసే పని? ఇదేనా ఆఫీసర్లకి మేము చట్ట ప్రకారం పెట్టినా మాకు సరైన సమాధానం రాలేదు. దీని వరకు సమాధానం కావాలి. ఈ నగలు మాకు ఎక్కడున్నాయో కనిపించి వెంకటేశ్వర మెల్లో మేము చూడాలి. ఈసారి బ్రహ్మోత్సవాలకి మేము చూడాలి. తిరుపతి దేవస్థానానికి ఆ ఈవో గారికి మనవి చేసుకుంటాం ఏమంటే, మా నగలు ఈసారి బ్రహ్మోత్సవాలకి గరుడోత్సవాలకి మేము చూడాలని వేరుకుంటున్నాము. మాకు న్యాయం చేయాలి. మేము ఆ ఉత్సవాల్లో ఆ నగలు మేము చూడాలి. మా అమ్మవారి కోరిక ప్రకారము, మా అమ్మ కోరిక ప్రకారము మాకు నెరవేర్చాలి. మా నగలు ఆ 7 కొండల వెంకటేశ్వరునికి వేయాలని మేము కోరుకుంటున్నాం. మా నగలు ఎక్కడున్నా ఆ భగవంతునికి అలంకారం చేసి మీ ఆశీస్సులతో చూడాలని ఈవో గారిని, తిరుపతి దేవస్థానాన్ని చైర్మన్ గారిని ఏడుకుంటున్నాం. మాకు ఏదో ఒక సమాధానము మాకు దొరకాలి కోరుకున్నాం. నమో వెంకటేశ.